గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేదెలా? సంస్థ అభివృద్ధిపై నేడు సీఎం కేసీఆర్ చర్చలు. అమరావతికి వెళ్లే ఉద్యోగులకు మరో ఆఫర్. విజయవాడ సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్. ఈ నెల 22న కేబినెట్ విస్తరణకు కేంద్రం రెడీ. యూపీ, ఉత్తరాఖండ్లకు పెద్దపీట వేసే ఛాన్స్. ధరల పరుగు కొనసాగిస్తున్న బంగారం. 30,000 మార్క్ అధిగమించిన పసిడి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. కోస్తా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు. తెలంగాణ ఆర్టీసీపై నేడు సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. మ్యారియట్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి గుర్తింపు పొందిన అన్ని సంఘాల నాయకులు హాజరవుతారు. నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించడం ఎలా అన్న దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజావసరాలకు అనుగుణంగా సర్వీసులు నడపడం, వాణిజ్య ప్రకటనలు, సరుకు రవాణా, కొరియర్ సర్వీసుల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని సూచిస్తోంది ప్రభుత్వం. వీటితో పాటు 10 నుంచి 15 మంది ప్రయాణికులు పట్టే బస్సుల్ని కూడా నడిపితే ప్రయోజనం ఉంటుందన్నది సర్కార్ మాట. ఈ అంశాలన్నింటిపై ఇవాల్టి సమావేశంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు పర్యటించబోతున్నారు. తుమ్మల, జూపల్లి, జోగురామన్నలు వేర్వేరుగా జిల్లాకు చేరుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై అధికారులతో సమీక్షిస్తారు. తరువాత హైదరాబాద్ కు వెళతారు మంత్రులు. అలాగే తుమ్మల నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన టీటీడీపీలో అధికారుల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటుపై రూపొందించిన మార్గదర్శకాలపై చర్చ జరగనుంది. 2 రోజుల పర్యటన కోసం కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారాయన. అనంతరం కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై బోర్డు అధికారులతో చర్చలు జరుపుతారు. ఆ తరువాత కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు పారికర్. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొంటారాయన. ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే రాజ్ భవన్ లో గవర్నర్ ఆతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం ప్రత్యేక విమానంలో గోవాకు బయలుదేరి వెళతారు మనోహర్ పారికర్. ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. తొలుత ఓ 3 బ్లాక్లు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 3 బ్లాక్లు ఆలస్యంగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. షాపూర్ జీ, పల్లంజీ సంస్థ నిర్మిస్తున్న మొదటి, 2వ బ్లాకుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎల్ఎన్టీ నిర్మిస్తున్న బ్లాకుల్లో 5వది త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి కేటాయించిన మరో బ్లాక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయ రోడ్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేశారు. గతంలో ఈ భవనం దగ్గరకు రావాలంటేనే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాల కదలికలో మార్పు వచ్చింది. కోస్తా, ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన పడింది. పలుచోట్ల ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. కృష్ణా జిల్లా కైకలూరులోనూ భారీ వర్షం కురిసింది. భీమవరం, గుడివాడ జాతీయ రహదారిపై పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణలోనూ ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కోల్కతాలోనూ భారీ వర్షం కురిసింది. రేపటికల్లా నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని రోజులుగా స్థిరంగా ఒకే చోట ఉండి దోబూచులాడిన రుతుపవనాల్లో కదలిక మొదలైనట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసి అవి 2 రోజుల పాటు కొనసాగితే రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కరీంనగర్ ఎంపిక కావడంతో స్థానికులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపికయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందడంతో కరీంనగర్ ను కూడా స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చింది కేంద్రం. ఇలా ఎంపికైన నగరాలకు ఆధునిక హంగులు కల్పిస్తారు. హైదరాబాద్ లో గొలుసు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. నాచారం, తుకారం గేట్, గోపాలపురం, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చెలరేగిన దొంగలు పోలీసులకు సవాల్ విసిరారు. పలువురు మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు తెంచుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
లక్షకు 2 లక్షలు ఇస్తానని చెప్పే నకిలీ బాబాను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న హైదరాబాద్ మధుసూదన్ రెడ్డికి మత్తు మందిచ్చి కోట్ల రూపాయలతో పరారైన శివబాబా బెంగళూరులోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 2 టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలు శివను పట్టుకున్నాయి. అతడి దగ్గర నుంచి నగలు మూట స్వాధీనం చేసుకున్నారు. కేవలం మధుసూదన్ రెడ్డినే కాకుండా గతంలో ఈ దొంగ బాబా చాలా మందినే మోసం చేశాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బాబా చదివింది 4వ తరగతి అయినా మోసం చేయడంలో పీహెచ్డీ చేశాడు. మాయమాటలు చెప్పి కోట్లు గడించాడు. దొంగ బాబాపై ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల పలు కేసులు కూడా నమోదయ్యాయి. సికింద్రాబాద్ ఏటీఎం డబ్బు మళ్లింపు కేసులో ప్రధాన నిందితుడు సుదీప్ ను ముంబైలో అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. ఆర్సీఐ కంపెనీ ఎండీగా వ్యవహరించాడు సుదీప్. ఆయన ప్రోద్బలంతో దాదాపు 10 కోట్లు కాజేశారు ఉద్యోగులు. సుదీప్ ను హైదరాబాద్ కు తరలించనున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పందేలమడుగు, రామకుప్పం గ్రామాల రైతులకు చెందిన మామిడి తోటలు, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దాదాపు 10 ఏనుగులు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చి 8 లక్షల వరకు నష్టం కలిగించాయని రైతులు తెలిపారు. మెదక్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ కు టోకరా ఇచ్చాడు ఓ దుండగుడు. బ్యాంక్ సిబ్బందినని కలరింగ్ ఇస్తూ పాన్ కార్డు లేకుండా డబ్బులు డిపాజిట్ చేయడానికి వీల్లేదని కస్టమర్తో చెప్పాడు. డబ్బులు తన వద్దే ఉంచుకుని పాన్ కార్డు తేవాలని చెప్పాడు. దీంతో ఉరుకులు పరుగులు పెట్టి పాన్ కార్డు తెచ్చేసరికి అతను కనిపించలేదు. బ్యాంక్ సిబ్బందిని అడిగితే తమకు తెలియదన్నారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం వైశాఖి బయోమెరైన్ కంపెనీలో విధ్వంసం సృష్టించారు మత్స్యకారులు. కంపెనీ నుంచి వెలువడుతున్న రసాయనాలతో తాగునీరు కలుషితమవుతోందంటూ 5 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. అయితే కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో జనాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గేట్లను పగలగొట్టి కంపెనీలోకి చొరబడి అద్దాలను, పైప్ లైన్లను ధ్వంసం చేశారు. మత్స్యకార నాయకులు వారిని సముదాయించారు. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని మూసివేసేదాకా పోరాడాలని తీర్మానించారు గ్రామస్తులు. Jangan pergi dia, nanti dia